హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్యాక్లాగ్స్ బాబా యూట్యూబ్ ఛానల్. బయాలజీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ 8 మార్క్స్ అండ్ 4 మార్క్స్ ఆల్రెడీ మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయడం జరిగింది. ఇంకా ఎవరైతే వీడియో చూడలేదో మన ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్లో ఇస్తాను. దయచేసి లింక్ ద్వారా మీరు వెళ్ళి వీడియోకి వెళ్ళి చూడండి. అలాగే ఈ వీడియోలో బయాలజీ ఇంపార్టెంట్ 2 మార్క్స్ మరియు 1 మార్క్స్ ఇవ్వడం జరుగుతుంది. లైఫ్ ప్రాసెస్కి సంబంధించి ఇంపార్టెంట్ 2 మార్క్స్ మీకు స్క్రోల్ చేస్తాను. ఇవి మీరు నోట్ చేసుకోండి, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకుని ఇంకా ఎవరైతే ఈ క్వశ్చన్స్ మీరు కంప్లీట్ చేయలేదో దయచేసి ఇవన్నీ కూడా యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు కంప్లీట్ చేసుకుంటే మీరు పబ్లిక్ రెడీ అయిపోతారు. కాబట్టి ఇవన్నీ కూడా జాగ్రత్తగా ప్రతిదీ ఏ ఒక్క క్వశ్చన్ కూడా వదిలేకుండా చదువుకోండి. చాలామంది సందేహాలని వ్యక్తం చేస్తున్నారు, ఇవి పడతాయా సార్, పడవా సార్ అనేవి. అలాంటి సందేహం అయితే ఏం అవసరం లేదు. దయచేసి 3 మోడల్ పేపర్స్ పైన ఫస్ట్ కాన్సన్ట్రేషన్ చేయండి. అందులో ఉండే ప్రతి కంటెంట్ మీరు చదివేయాలి. తర్వాత ఈ క్వశ్చన్స్ చదివితే మీకు మంచి మార్క్స్తో మీరు 10th క్లాస్ కంప్లీట్ చేసుకుంటారు. కాబట్టి ఇవన్నీ కూడా బాగా చదవండి. తర్వాత మన ఛానల్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్లు 2 ఇస్తాను నేను. తర్వాత లైఫ్ ప్రాసెస్ నుంచి 1 మార్క్స్ ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి, చూసుకోండి. ఫస్ట్ ఏంటంటే మన ఛానల్లో కమ్యూనిటీ పోల్స్ ఉన్నాయి. మీరు చూసారో లేదో చాలామందికి తెలిసి ఉండొచ్చు, తెలియకపోవచ్చు. కమ్యూనిటీ పోల్స్లో నేను 1 మార్క్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ నుంచి పెడుతున్నాను. నేను అలా నిన్న పిఎస్ పెట్టాను. ఆ పిఎస్ నేను పెట్టిన వాటిలోంచి ఈరోజు ఎగ్జామినేషన్లో కూడా వచ్చాయి, పిఎస్ ఎగ్జామ్ ప్రీ ఫైనల్ ఎగ్జామినేషన్లో. కాబట్టి ఇంకా ఎవరైతే ఆ పోల్స్ చూడట్లేదో దయచేసి మీ ఫ్రీ టైంలో, బ్రేక్ టైంలో, రిలాక్స్ అయ్యే టైంలో జస్ట్ స్క్రోల్ చేస్తూ చదువుకోండి, సరిపోద్ది. అవి మీ బ్రెయిన్లోకి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. ఆన్సర్ చేయడమే కాకుండా దయచేసి ఆ పోస్ట్ని లైక్ చేయండి. అందరూ కూడా చాలామంది ఆన్సర్ చేస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి అక్కడ నేను డెఫినేషన్ కూడా ఇస్తున్నాను, కానీ ఎవరో చదివేసుకున్నది వెళ్ళిపోతున్నారు తప్ప దాన్ని లైక్ చేయట్లేదు. లైక్ చేయండి, కొంచెం లైక్ చేస్తే నాకు కూడా హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి పోస్టులను ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. ఆ కమ్యూనిటీ పోల్స్లో ఉండే పోస్టులు అన్నింటి కూడా లైక్ చేయండి. అండ్ మ్యాప్ పాయింటింగ్ కోసం కూడా నేను చెప్పాను. అవి నేను మ్యాప్ పాయింటింగ్ ఎపిసోడ్స్ రూపంలో ఈరోజు నుంచి వీడియోస్ వస్తాయి. రోజుకి ఎన్నైనా పెడతాను, కానీ ఒక్కొక్క షార్ట్లో మాత్రం 5 మ్యాప్ పాయింటింగ్స్ మాత్రమే చెప్తాను. అవి జాగ్రత్తగా ఇండికేషన్తో సహా ఎక్కడ పెట్టాలో నేను జాగ్రత్తగా చెప్తాను. మీరు నోట్ చేసుకుని జాగ్రత్తగా చదవండి, లేదంటే చూస్తే మీకు అర్థమైపోతుంది, మీకు వచ్చేస్తాయి. నెక్స్ట్ కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి 2 మార్క్స్ స్టార్ట్ అవుతున్నాయి, చూడండి. కాబట్టి మ్యాప్ పాయింటింగ్ విషయంలో కూడా మీరేం ఎక్కువ చెప్పేస్తే ఒకే వీడియోలో మీరు మర్చిపోతారు. కాబట్టి నేను ఈ విధానం ఆలోచించాను. షార్ట్స్ రూపంలో అప్లోడ్ చేసి ఒక్కొక్క వీడియోలో 5 మాత్రమే మ్యాప్ పాయింటింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ 5 కూడా మీకు ఈజీగా గుర్తుండిపోయి బ్రెయిన్లోకి వెళ్ళిపోయే విధంగా నేను చెప్తాను. మీరు అవి డైలీ ఫాలో అవ్వండి. ఇంకా మన ఛానల్ ఎవరైతే చూడట్లేదో తెలియని ఫ్రెండ్స్ అందరికి కూడా మన ఛానల్ని పరిచయం చేయండి. మన ఛానల్లో వస్తున్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, లైక్ చేయమని చెప్పండి, కామెంట్ చేయమని చెప్పండి. అలాగే హెరిడిటీ నుంచి 1 మార్క్స్ చూడొచ్చు మీరు. హెరిడిటీ అనే లెసన్ నుంచి 1 మార్క్స్. ఇందులో F1 జనరేషన్, F2 జనరేషన్స్ అని ఉంటాయి. అవి జాగ్రత్తగా అందులో ఉన్న ఫీనోటైపిక్ రేషియోస్, జీనోటైపిక్ రేషియోస్ చాలా జాగ్రత్తగా చదవాలి. అందించి క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నాడు. డయాగ్రాము టేబుల్ ఇచ్చి మొత్తం మీద ఇదో ఇక్కడ డిస్ప్లే అవుతున్న విధంగా మనకి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఫైండ్ ద డామినెంట్ ట్రైట్ ఇన్ ద F1 జనరేషన్, F2 జనరేషన్, ఈ విధంగా అడుగుతున్నాడు. కాబట్టి మీరు జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేయండి. నెక్స్ట్ అవర్ ఎన్విరాన్మెంట్ లెసన్స్లో అవర్ ఎన్విరాన్మెంట్ లెసన్లో 2 మార్క్ క్వశ్చన్స్ స్క్రోల్ అవుతున్నాయి, దయచేసి చూడండి. CFC అంటే ఏంటో డెఫినేషన్ అడిగే అవకాశం ఉంది. UNEP అంటే డెఫినేషన్ అడిగే అవకాశం ఉంది, కొంచెం అవి చదవండి. CFC అంటే క్లోరోఫ్లోరోకార్బన్స్. నెక్స్ట్ 1 మార్క్స్ అదే లెసన్ నుంచి అవర్ ఎన్విరాన్మెంట్స్ 1 మార్క్స్ స్టార్ట్ అయ్యాయి. కాబట్టి జాగ్రత్తగా చూడండి. ఈ వీడియోస్ అన్నీ కూడా మీరు యూటిలైజ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. దయచేసి మీరు ఒక్కరే కాకుండా మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. వీడియో కింద అందరూ కూడా లైక్ చేయండి. అలాగే కామెంట్స్ కూడా చేయండి. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో నాకు కామెంట్స్ చేయండి. అందరు కామెంట్లకి రిప్లైలు ఇస్తున్నాను. ఏ ఒక్కరు కామెంట్ నేను అలా వదిలేయట్లేదు చూసి.
ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో నాకు తోచిన సహాయం నేను చేస్తున్నాను మీకు వీడియోస్ రూపంలో కానీ ఇలా కామెంట్స్కి రిప్లైల రూపంలో కానీ. మీరు చేయాల్సి చిన్న హెల్ప్ ఏంటంటే ప్రతి వీడియోని లైక్ చేయండి, ప్రతి పోస్ట్ని లైక్ చేయండి, ప్రతి షార్ట్ని కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.